హాయ్ అండి, ఈరోజు నేను ఎగ్ ఆమ్లెట్ కూర అండి చేస్తున్నా. ముందుగా ఆయిల్ వేస్తున్నా. ఉల్లిపాయలు ఇట్లా గుండె కట్ చేసుకోవాలండి. ఇదిగండి, ముందుగా ఆవాలు జీలకర్ర వేస్తాను, తర్వాత ఉల్లిపాయలు వేసాను. ఇదిగండి, ఉల్లిపాయలు కొంచెం వేగినాయి. పసుపు వేసుకోవాలి. ఇదిగండి, ఉల్లిపాయలు వేగినవి. ఇప్పుడు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇదిగండి, ఒక్క టమాటా అండి. ఇది ఇట్లా గుండగా దీంట్లో వేసాను. సరిపడ కారం వేస్తుందండి. ఇప్పుడు సరిపడ ఉప్పు, మసాలా, కారం వేసానండి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలపాలండి. ఇదిగండి, కారం అంత వేసాం, వేగిపోయింది. ఇప్పుడు గుడ్లు వేసేయాలండి. ఇదిగండి, గుడ్లని ఇలా కొట్టేసి మూత అది కలపకుండా ఇట్లా మూత పెట్టేసానండి ఒక 2 నిమిషాలు. ఇదిగండి, మొత్తం ఇట్లా ఉల్టా వేసుకోవాలి. ఇదిగండి, మొత్తం ఇట్లా ఉల్టా వేస్తాను. కొంచెంసేపు మళ్ళీ మూత పెట్టేసేయాలి. సిమ్లో పెట్టాలి, లేదంటే మాడిపోతుంది. చూడండి, ఇదిగండి, గుడ్డు ఉడికిపోయింది. ఎర్రగా చూడండి, వేగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసాం కదండి, 2 వైపులు కలిసేలా కలిపేసాలి ఒకసారి. ఇట్లా వండితే టేస్ట్ చాలా బాగుంటుందండి గుడ్డు. ఇంకొక విషయం అండి, మా పాప అయితే ఎప్పుడు గుడ్డు కూర వండుతానంటే ఇలానే వండమంటుందండి. గుడ్లు ఉడకబెట్టి చూడని అలాగే వద్దంటుంది. తనకి ఎక్కువ ఇలానే ఇష్టమండి. ఎప్పుడు ఇలాగే వండమంటుంది అనమాట. కూర ఉడికిపోయిందండి. ఎగ్ ఆమ్లెట్ కూర అంతేనండి, సింపుల్గా అయిపోద్ది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.